ఆలు బజ్జీ అండ్ గ్యారా రెడీ అయిపోయింది. ఇంకో పూరి కూడా రెడీ అయిపోయి, అయ్యో దీని మీద డబ్బా కప్పాడు. పూరి కూడా రెడీ అయిపోయి, ఏమి పూరి మస్తు వచ్చినాయి పూరీలు అయితే. పూరి కూడా రెడీ అయిపోయి, ఇక్కడ జావా రాగి జావా రెడీ అవుతుంది. చాయ్ రెడీ అవుతుంది. ఒక అన్నం పెడితే అయిపోతాయి కదా. అయ్యో రెండిట్లా పోసుకున్నానా నేను. అది కాదా అక్కడనే ఉన్నది. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి చెట్లకి ఓనికైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. అంటే ఏట తెచ్చుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందే అక్కడ పెద్దమ్మ కన్నా అయితే కట్ చేసిళ్ళు. ఇంకా పోగులు అయితే అమ్మ వాళ్ళ ఇంటి ముందు వేసుకు, కొందరు గలీజ్ అవుతుంది వాటర్ లేవని అట్లా అంటారు కదా. అందుకని చెప్పేసి మన ఇంటికన్నా అయితే తెచ్చి పోగులు అయితే వేసుకున్నారనమాట. కట్ చేసి దాని స్కిన్ అది తీసేసి తోలు గిట్ల తీసేసి పోగులు వేసుకున్నారనమాట. పోగులు వేసుకున్నాక తర్వాత ఇంకా అన్ని బకెట్లన్నీ మళ్ళీ చిందరవందర అవుతాయి కదా అని చెప్పేసి అందుకే ఎవరు కట్ చేపియలే. ఇంకా ఆఖరికి మన ఇంటికి తీసుకొచ్చే పోగులు వేసిళ్ళు అనమాట బావ వాళ్ళు అయితే. ఇంకా అక్కడైతే పోగులు ఎవరి వాళ్ళకేమో వేసిళ్ళు. వేసినాక ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసిళ్ళు అనమాట. ఇంకా మేము అప్పటికే ఎట్లా అక్క వాళ్ళు 4కు లేచిళ్ళు, అక్కును బావ. నేను వచ్చేసి 4:50కే ఏమో నేను లేచేవానికే పని మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా నేను లేచేసి గోధుమ పిండి అయితే కలిపి పెట్టాను. గోధుమ పిండి కాదండి, పూరి పిండి అయితే కలిపి పెట్టాను. పూరి పిండి కలిపి పెట్టాను. ఇంకా ఫాస్ట్గా ఇంకా అక్క నేను పూరీలు చేసేసినాం. తర్వాత ఆలు బజ్జీ చేసినాం. తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి అవేంటి బొబ్బరపప్పు గ్యారెలు చేసినాం. ఇవన్నీ చేసినాం. ఇంకా అప్పటికి పిల్లలు లేవలేదండి, నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరనమాట. ఇంకా మేమిద్దరమే అవి అన్నీ చేసుకుంటూ ఉన్నాం. అప్పటికి ఎవ్వరు లేవలేదు, అమ్మ గిట్ల ఎవ్వరు లేవలేదనమాట. ఇంకా మేమిద్దరమే చేసుకుంటూ ఉంటే ఇంకా వీడియో ఎవ్వరు తీయడానికి అయితే లేరనమాట. ఇంకా అందుకోసం అయితే నేను వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ అయితే ఫాస్ట్గా సర్దేసినాం. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా అక్కడైతే బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట చెట్లకైతే. ఇంకా అన్నీ సర్దేసినాం. మళ్ళీ అక్కడ దేవత అక్కడ పెట్టేటివి, మనం అక్కడ తినేటివి అన్నీ పెట్టేసినాం అన్నమాట. అవి చదర వరకే లేట్ అయిపోయింది. ఇంకా మేము తయారవడం అంటే ఏం లేదండి, ఇంకా సింపుల్గానే తయారైనాం అన్నమాట. ఇంకా ఆ తాళాలు వేస్తూ ఉన్నాం. ఎన్ని డోర్లకు 1 2 3 4 డోర్లకు తాళాలు వేయాలి కదా. కన్ఫ్యూజ్ అయిపోతాను, ఒకటి మర్చిపోతాను మళ్ళీ తాళం తీస్తాను, ఒకటి మర్చిపోతాను తాళం తీస్తున్నాను, తాళం పెడుతున్నాను. ఇంకా అక్కడైతే క్లీన్ చేసుకోనికైతే పంజ అయితే తీసుకుపోతున్నాను అనమాట. అంటే బావ దాంట్లో ఉంటాయి అనమాట పంజలు. అప్పుడు బాపు పని చేసిన దాంట్లో వీటిలలో పంజలు వస్తాయి అన్నమాట వాళ్ళకు. ఇంకా పంజ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. పంజ అయితే చెత్త మొత్తం క్లీన్గా పోతుంది అనమాట. అందుకని చెప్పేసి బావ ఫస్టే వెయ్యి ప్లేస్ చూసిండు. ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే పంజ పట్టుకొని రండి అని చెప్తే ఇంకా అది పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్లకైతే వచ్చేసినాం. ఇంకా రేపటి బ్లాగ్ ఇంకా బాగుంటుంది, తప్పకుండా మీరైతే చూడండి. మన ఛానల్కి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మీ ముందుకు తీసుకొస్తే మీరు చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టాలి. లైక్ కొడితేనే వీడియోని ముందుకెళ్తుంది. ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చెట్లలోకి వచ్చినాకనైతే ఇంకా రేపు పెద్దమ్మ గుడికి, అంటే గుడి ఇప్పుడే కడతా ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా అక్కడైతే సింపుల్గా చెట్లలోనే ఉన్నాయి అన్నమాట దేవుళ్ళు. ఇంకా అది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది. పెద్దమ్మ గుడి ఇంకా మొత్తం బొమ్మలు దించుడు కాలేదన్నమాట. మొత్తం గీడలు అన్నీ అయిపోయినాయి, కాకపోతే ఒక బొమ్మలు దించుడు కాలేదు. అందుకని ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంక ఈరోజు వీడియో అయితే ఎంతేనండి. రేపు ఇంకా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా.